హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం చికెన్ ఫ్రైని ఇంట్లోనే ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. చికెన్ ఫ్రైని ఎలా కనుక ప్రిపేర్ చేశారంటే చాలా టేస్టీగాను స్పైసీగాను వస్తుందండి. ముందుగా ఈ చికెన్ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవడానికి 1/2 kg వరకు చికెన్ తీసుకుని బాగా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ చికెన్ ఫ్రైకి కావాల్సిన మసాలా పౌడర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక తిక్కుగా ఉండే ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 2 ఇంచుల వరకు దాల్చిన చెక్క ముక్కని, ఒక నల్ల యాలకుల్ని, 2 యాలకుల్ని, ఒక అనాస పువ్వుని, 1/2 టీ స్పూన్ మిరియాల్ని, 2 టేబుల్ స్పూన్ల ధనియాల్ని, 1 టీ స్పూన్ సాజీరాని వేసుకుని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి 5-6 ఎండుమిర్చుల్ని వేసుకుని మరొక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. మంటను లో ఫ్లేమ్ లో పెట్టుకుని మసాలా దినుసుల్ని ఫ్రై చేసుకోవాలండి. మసాలా దినుసులు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని వీటిని ఏదైనా ప్లేట్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. మసాలా దినుసులు అనేవి పూర్తిగా చల్లారిన తర్వాత వీటిని మిక్సర్ జార్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని వీలైనంత మెత్తటి పౌడర్ లా బ్లెండ్ చేసుకోవాలి. ఇలా బ్లెండ్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకుని ఒక ప్యాన్ పెట్టుకుని ఇందులోకి 3 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత ఇందులోకి 1 కప్పు వరకు సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని, 2-3 సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కల్ని, కొద్దిగా కరివేపాకుని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు అనేవి బాగా ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి టేస్ట్ కి సరిపడా సాల్ట్ ని, 1 టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ని వేసుకుని ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా వాష్ చేసి పెట్టుకున్న చికెన్ ని, 1/2 టీ స్పూన్ వరకు పసుపుని వేసుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు మంటను హై ఫ్లేమ్ లో పెట్టుకుని ఈ చికెన్ ని 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత పెట్టుకుని ఈ చికెన్ ని 10 నిమిషాల పాటు మంటను మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని బాయిల్ చేసుకోవాలి. 10 నిమిషాల తర్వాత ఇప్పుడు మూత తీసుకుని ఒకసారి బాగా కలుపుకుని ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ని వేసుకుని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి. చూడండి చికెన్ పీసెస్ అనేవి ఎంత బాగా బాయిల్ అయ్యాయో. ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుని ఒకసారి మళ్ళీ బాగా కలుపుకుంటే ఎంతో టేస్టీ అయిన మరియు స్పైసీ అయిన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోతుందండి. అంతేనండి, చూసారు కదా చాలా ఈజీగా చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో. మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.